హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మ్యాచ్ నెంబర్ 3 ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ అనమాట. ఐపీఎల్ 2024లో ఈ మ్యాచ్ అనేది ఏ టీంకి ఎక్కువ ఛాన్సెస్ గెలిచే అవకాశం ఉందనేది చూద్దాం. చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అంతా ఈ ఐపీఎల్ అంతటా నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో డీటెయిల్స్లోకి వెళ్తే ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సో టీంలో ప్లేయింగ్ 11 ఆడే అవకాశం ఎవరికి ఉందంటే ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్, క్లాసన్, సుందర్, పట్ కమిన్స్, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్. సో వీళ్ళ 11 మంది ప్లేయింగ్ లెవెల్లో ఆడే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. సో పట్ కమిన్స్ని ఎస్ఆర్హెచ్ వాళ్ళు కెప్టెన్గా ఇయర్ చేశారు. ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఇక్కడ. ఎందుకంటే తను కెప్టెన్గా లీడ్ చేసిన ఆస్ట్రేలియా మ్యాచెస్ అన్నీ ఆల్మోస్ట్ విన్నింగ్ రేట్ చాలా ఎక్కువ ఉంది. అలాగే మంచి మంచి ఐసీసీ ట్రోఫీలు కూడా అందించాడు. సో తప్పకుండా కీలకమైన ప్లస్ పాయింట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వెయిట్ అండ్ సీ. సో ఇక్కడ వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటింగ్లో ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా నుంచి తను మామూలు ప్లేయర్ కాదు, వరల్డ్ కప్ సింగిల్ హ్యాండెడ్గా గెలిపించాడు. అలాగే మయాంక్ అగర్వాల్ది ఏంటంటే ఎప్పుడు ఆడతాడు అనేది కొంచెం కన్ఫ్యూజ్ అనమాట. ఒక సీజన్ ఆడితే ఒక సీజన్ ఆడట్లేదు, ఒక సీజన్ అలా అవుతుంది. బట్ వెయిట్ అండ్ సీ ఎలా ఆడతాడు. రాహుల్ త్రిపాఠి మంచి కాంట్రిబ్యూషన్ అయితే చేస్తాడు, నాట్ ఫర్గట్. మార్క్రమ్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సో తప్పకుండా అటు తను సౌత్ ఆఫ్రికా లీగ్స్లో మన ఐపీఎల్ జరుగుతున్నప్పుడు కెప్టెన్గా ఎస్ఆర్హెచ్ని గెలిపించడం మనం చూసాం. అది చాలా చాలా ప్లస్ పాయింట్ అనమాట. అలాగే క్లాసన్, నాట్ టు ఫర్గెట్, చాలా చక్కటి ప్లేయర్. లాస్ట్ సీజన్లో కూడా ఎస్ఆర్హెచ్కి సింగిల్ హ్యాండెడ్గా స్కోర్స్ అయితే అందించాడు. ప్రతి మ్యాచ్లో బ్యాక్ బోన్గా నిలిచాడు. అలాగే సుందర్ మంచి ఆల్రౌండర్. ఆ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మంచిగా బాగుంటుంది తన స్టైల్ ఆఫ్ ప్లేయింగ్. అలాగే పట్ కమిన్స్ తను న్యాయం అయితే పక్కా చేస్తాడు కెప్టెన్గా, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. ఐపీఎల్లో కూడా ఒకసారి బీభత్సంగా ఆడాడు కేకేఆర్లో ఉండేటప్పుడు. బ్యాటింగ్ చాలా చక్కగా చేశాడు. అలాగే భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే, మంచి బౌలర్స్. కరెక్ట్గా వాళ్ళ ఫామ్ తిరిగి వస్తే మాత్రం తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారు. సో కేకేఆర్ చూసుకుందాం. కేకేఆర్లో సాల్ట్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, తర్వాత నితీష్ రాణా, రింకు సింగ్, రసల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, చేతన్ చకరియా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి. వీళ్ళ 11 మంది ఆడే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్లోనే ఉంటాడు, ఎప్పుడు ఆల్మోస్ట్ బాగానే ఆడతాడు. కాకపోతే రాంగ్ షాట్ సెలెక్ట్ చేసుకుంటాడు, అదే పెద్ద డిసడ్వాంటేజ్. వెంకటేష్ అయ్యర్ ఒక సీజన్ అయితే మెరిపించాడు, ఆ తర్వాత కొంచెం స్లో అయింది. మళ్ళీ ఈ సంవత్సరం ఏం చేస్తాడు. రింకు సింగ్ అండ్ ఆండ్రూ రసల్ వీళ్ళు ఉన్నంతసేపు ఎవడు వచ్చినా సరే భయం లేదన్నట్టు ఉంటారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్ అనమాట. రింకు సింగ్ ప్రతి సీజన్లో మెరిపిస్తున్నాడు. ఇండియా టీంలో కూడా మెరిపించాడు రింకు సింగ్. సో తను చాలా చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. నితీష్ రాణా కూడా మంచి బ్యాట్స్మెన్. తను మంచి లాస్ట్ టైం కేకేఆర్ని కెప్టెన్గా కూడా లీడ్ చేశాడు. సో దిస్ టైం శ్రేయస్ అయ్యర్ రావడం, తను డ్రాప్ అయ్యాడు. సో తను కూడా మంచి బ్యాటింగ్ చేస్తాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్క్ని వీళ్ళు తీసుకున్నారు కేకేఆర్ వాళ్ళు. సో అది బౌలింగ్ బాగా స్ట్రాంగ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. చేతన్ చకరియా కూడా బౌలింగ్ బాగా చేస్తాడు, లెఫ్ట్ ఆర్మ్ బాగానే చేస్తాడు. వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్ అంటారు, కానీ కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వట్లేదు. సో అది కూడా మనం కన్సిడర్ చేయాలి. సాల్ట్, నాట్ టు ఫర్గెట్, తను ఇంగ్లాండ్ ప్లేయర్, మంచిగానే ఆడతాడు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే నాకు మిడిల్ ఆర్డర్లో బ్యాట్స్మెన్స్ బాగా పెర్ఫామ్ చేసే స్కోప్ కనిపిస్తుంది. ఎందుకంటే వికెట్స్ పడినా కూడా వీళ్ళ టీంలో స్ట్రెంగ్త్ అనేది గట్టిగా ఉంది అటుపక్క. కాకపోతే బౌలింగ్లో ఓన్లీ నాకు స్టార్క్, రసూల్, నరైన్ వీళ్ళు కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళు ఓకే, చూడాలి. సో ఇప్పుడు కంపారిజన్ చూస్తే ఫస్ట్ ఈ మ్యాచ్ అనేది ఈడెన్ గార్డెన్స్లో జరగబోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే యావరేజ్గా స్కోర్ కూడా 170 to 180 మధ్యలో స్కోర్ అయితే ఉందన్నమాట. సో హెడ్ టు హెడ్ బేసిక్గా హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకున్నట్లయితే
ఈ 2 టీమ్స్ ఆడిన స్కోర్స్‌లో ఐ మీన్ 27 మ్యాచెస్ ఆడితే ఎస్ఆర్‌హెచ్ ఒక 18 గెలిచింది. మిగతా మ్యాచెస్ అన్నీ కేకేఆర్ అయితే గెలిచిందనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆహ్, గెలిచే అవకాశాలు మాత్రం నేను క్లియర్ కట్‌గా చెప్పలేను. ఎందుకంటే 2 టీమ్స్‌కి స్ట్రెంత్ అనేది మిడిల్ ఆర్డర్‌లో కనిపిస్తుంది. ఎస్పెషల్లీ నాకైతే మిడిల్ ఆర్డర్‌లో స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. సో, కేకేఆర్‌కి అడ్వాంటేజ్ ఎక్కడంటే ఆళ్ళు ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా కమ్‌బ్యాక్ ఇవ్వగలరు. అది మెయిన్ వాళ్ళకి బిగ్గెస్ట్ ప్లస్. ఎస్ఆర్‌హెచ్ ఏంటంటే బౌలింగ్ ఒకసారి చేస్తే బ్యాటింగ్ చేస్తారు. ఒకసారి అంటే ఉల్టాలో జరుగుతుంటది ఆళ్ళది. బట్ కేకేఆర్ మాత్రం ఎలాంటి సిట్యుయేషన్ అయినా హ్యాండిల్ చేయగలదు. స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. సో, ఎవరు గెలుస్తారంటే మాత్రం నేను ఖచ్చితంగా ఈసారి కేకేఆర్ గెలిచే అవకాశం ఈ మ్యాచ్‌లో కనిపిస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2 టీమ్స్‌లో మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ అయితే నాకు కేకేఆర్ వైపు ఉన్నాయి. అలా అని ఎస్ఆర్‌హెచ్ కూడా తక్కువ అంచనేయను. కాకపోతే కేకేఆర్‌కి నేను ఒక స్లైట్ 55% ఇస్తే, ఎస్ఆర్‌హెచ్‌కి నేను 45% ఇస్తాను. సో, అది నా ప్రిడిక్షన్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై.